హలో గాయస్, చాలా మంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అండ్ ఇయర్స్ ఇలా మనం వీడియోస్ అనేది పెడతా ఉంటారు. కానీ ఒక్కొక్క వాళ్ళకైతే 1 ఇయర్ పెట్టినా రాదు, 2 ఇయర్స్ పెట్టినా రావు. ఒక్కొక్కళ్ళకి జస్ట్ 1-2 మంత్స్లోనే 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో గైస్, ఇప్పుడు నేను మీకు ట్రిక్ చెప్తా గైస్. ఓకే, ఈ 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ తొందరగా జస్ట్ ఇన్ 30 డేస్లో 2 మంత్స్లోనే మీకు 100% అయితే 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, నెలలు వీడియోస్ పెడుతున్నాం, కానీ మనకు వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదు. జస్ట్ బ్రో ఊరికే ఇట్లా చెప్తున్నాడేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ అది కాదండి బ్రో. జస్ట్ నేను ఫేక్ ఏం చెప్పట్లేదు, మీకు కన్ఫర్మ్ 100% ప్రూఫ్తో సహా అండ్ వర్క్ అయ్యే ట్రిక్ మీకు చెప్తా ఈ వీడియోలో. ఓకేనా, ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి, 100% మీకు యూస్ఫుల్ అవుతుంది గైస్. ఓకేనా, అండ్ గైస్ ఆ టాపిక్ ఏంటంటే 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ 1 మంత్ 2 మంత్స్లోనే మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఆ ట్రిక్స్ అయితే చెప్తా, మీరు ఆ ట్రిక్స్ ఫాలో అయితే చాలు, మీ ఛానల్ అయితే 100% నేను గ్యారంటీ ఇస్తున్నా, 100% అయితే ఛానల్ మానిటైజ్ అయిపోతుంది 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్కి. ఓకేనా, సో గైస్ ట్రిక్ ఏంటంటే గైస్, చాలా మంది ఏం చేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఓకే, వీడియోస్ అప్లోడ్ చేస్తారు, కానీ ఎలా చేస్తారు? చలో ఒక వీడియో షూట్ చేస్తారు. షూట్ చేసి వెంటనే దాన్ని కొంచెం ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో డైరెక్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఓకే, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, కానీ అది ఏమవుతుంది, ర్యాంక్ అనేది అవ్వదు గైస్. ఓకేనా, వ్యూస్ కానీ రీచ్ కానీ వెంటనే రాదు. ఎవరికైనా, మీకే కానీ నాకే కానీ ఎవరికి కూడా వెంటనే రీచ్ అనేది రాదు గైస్. సో మనకు వెంటనే రీచ్ రావాలి అంటే అండ్ 1 మంత్ 2 మంత్స్లోనే మనకు ఈ 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మీరు వీడియో పెడుతున్నారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్ఈఓ నేర్చుకోండి. ఓకేనా, ఎస్ఈఓ ఎలా ఏంటి బ్రో అంటే, క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన వెంటనే ట్యాగ్స్, ర్యాబిట్ ట్యాగ్స్ అని మీరు సెర్చ్ చేయండి. ఓకే, క్రోమ్లో. సో ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి మీరు ఏదైతే వీడియో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో మీ ఛానల్లో, సో ఆ టైటిల్ అనేది అక్కడ టెస్ట్ చేయండి. ఓకేనా, ఆ టెస్ట్ అక్కడైతే రాయండి. మీ టైటిల్ రాసిన వెంటనే మీకు అక్కడ ట్యాగ్స్ కనిపిస్తాయి, దానికి రిలేటివ్స్గా ఆటోమేటిక్గా మీకు ట్యాగ్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఓకేనా, అక్కడ కింద మీకు ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంటుంది అండ్ కాపీ అనేది కాపీ చేసుకొని డైరెక్ట్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదండి గైస్. అండ్ మెయిన్ ఆఫ్ ఆల్ మీరు ట్యాగ్స్ అయితే 100% పెట్టాలి. ఏ వీడియోకైనా వితౌట్ ట్యాగ్స్ లేకుండా అయితే వీడియో వైరల్ కాదు గైస్. ఓకేనా, ఇది మనం ఏ టాపిక్ చేస్తున్నాం, ఏ కంటెంట్ చేస్తున్నాం దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మన ఛానల్ లేవాలా అండ్ పడాలా అనేది. అండ్ మనకు 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ రావాలా అనేది దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఓకేనా, సో మీరు ఎలాంటి వీడియో చేయాలంటే ఎవర్ గ్రీన్ టాపిక్ పైన వీడియో చేయాలి గైస్. ఓకే, ఎవర్ గ్రీన్ కంటెంట్ అంటే మనం ఏ వీడియో అయితే పెడతామో అది సర్చబుల్ టాపిక్గా ఉండాలి. ఓకేనా, సర్చ్ఫుల్ టాపిక్గా ఉంటే మన వీడియో అనేది 1 మంత్ 2 మంత్స్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత కూడా 1 ఇయర్ అయినా కూడా ఆ వీడియోకి రీచ్ అనేది వస్తూనే ఉంటుంది, తగ్గిపోదు ఎక్కడే. ఓకేనా, వస్తూనే ఉంటుంది, ఆ రీచ్ అయితే అలాగే వస్తూనే ఉంటుంది. సో దాన్ని మనం ఎవర్ గ్రీన్ కంటెంట్ అంటామండి. ఎప్పటికీ ఆ వ్యూస్ ఎందుకు వస్తాయంటే మనం పెట్టే ట్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ ట్యాగ్స్ ఏమవుతుందంటే ర్యాంక్ అయి ఉంటుంది. ఓకే, ఆ ర్యాంక్ అయి ఉన్న ట్యాగ్స్ మనం పెడితే ఏమవుతుందంటే మనకు ఈ మంత్లో మనం వీడియో పెడితే అండ్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ అయినా కూడా మనకు వ్యూస్ వస్తూనే ఉంటాయి, ఎక్కడా తగ్గిపోవు, వస్తూనే ఉంటాయి గైస్. ఓకే, సో దానివల్ల మనకు వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్ తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా గైస్, అండ్ మెయిన్ ట్రిక్ వచ్చేసి, సో ఫస్ట్ ఏం చేస్తారంటే అందరు వీడియోస్ పెడతారు, లాంగ్ వీడియోస్ 10 మిలియన్ వ్యూస్ కావాలి షార్ట్స్కి అయితే, అండ్ మన ఫుల్ వీడియోకి అయితే 4000 వాచ్ టైం కావాలని చాలా మంది ఏం చేస్తారంటే ఫుల్ వీడియోని చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ షార్ట్ వీడియోకి ఏం చేస్తారు, షార్ట్ వీడియో అనేది పెట్టరు ఎక్కువ మంది. సో ఎందుకు పెట్టారంటే షార్ట్ వీడియోకు 10 మిలియన్స్ వ్యూస్ కావాలి, సో తొందరగా అయితే రావు, అది కూడా 90 డేస్లోనే రావాలి కదా, సో తొందరగా రావు. సో అందుకని మనం అందరూ ఫుల్ వీడియో అయితే చేస్తూ ఉంటారు. కానీ గాయస్
లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్కే తొందరగా అంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేందో ఈ ట్రిక్ మీకు చెప్తా. సో ఈ ట్రిక్ అయితే మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. లాంగ్ వీడియోస్కి ఎక్కువగా రీచ్ అనేది రాదు. సో షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువగా అంటే తొందరగా రీచ్ అవుతుంది. అండ్ మనకు వ్యూస్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా చాలా తొందరగా అయితే ఫాస్ట్గా వచ్చేస్తారు. సో మనం ఏం చేయాలంటే ఎవరైనా కానీ యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్ళిన వెంటనే ఏదైనా టాపిక్ కానీ మీరు సెర్చ్ చేయండి. ఫర్ సపోజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒక టాపిక్ మీరు సెర్చ్ చేయండి. ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ షార్ట్ వీడియోస్ వస్తాయి. ఓకే, షార్ట్ వీడియోస్ వస్తాయి. ఆ తర్వాత మీకు ఫుల్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒకటి చెప్తా గైస్, చూడండి, మంచిగా వినండి. ఏంటంటే మీరు షార్ట్ వీడియోకు ఒక 1 మినిట్ 2 మినిట్లోనే మీకు టోటల్గా మీకు ఆన్సర్ అనేది వస్తుంది కదా. సో లాంగ్ వీడియోస్ చూడడానికి ఎవరు చూస్తారు? అవునా కదా. షార్ట్ వీడియోస్లోనే ఫుల్ ఆన్సర్ అయితే ఉంటుంది కదా. మనకు లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తారు? సో గైస్ ఏం చేయాలంటే లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ చేయాలి. ఏదైతే మీరు లాంగ్ వీడియో చేయాలి అనుకుంటున్నారో అదే టాపిక్ పైన మీరు షార్ట్ వీడియో చేయాలి. ఓకేనా. ఇప్పుడు న్యూ అప్డేట్లో షార్ట్స్ కూడా 3 మినిట్ వరకు చేయవచ్చు. ఓకేనా, 3 మినిట్ వరకు షార్ట్ వీడియో కూడా చేయొచ్చు. 100% అయితే మీకు 1 మంత్ 2 మంత్లో మీకు 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. అండ్ బై ది వై ఇంకా 10 మిలియన్ వ్యూస్ కూడా తొందరగా ఫాస్ట్గా అయితే వచ్చేస్తారు గైస్. ఓకేనా, ఇదండి ట్రిక్. మీరు ఇలా చేయండి. మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసే కంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. అదే టాపిక్ పైన మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. మీ వీడియోనే ఫస్ట్ సెర్చబుల్ టాపిక్గా అవుతుంది గైస్. సో అప్పుడు మీకు తొందరగా అనేది మానిటైజ్ అయితే అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.